గురించినటువంటి అనేక కార్యక్రమాల్లో మేడం గారు ముఖ్య అతిథిగా వచ్చి పాల్గొనేవారు. నాకు అనిపించే అప్పుడు అరుణాచలం సారు అనేక కార్యక్రమాల్లో ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా ఆయన ఉపన్యాసం ఉండేది. అలాగే మేడం గారు తిరుపతిలో ఏ సంస్థలో కార్యక్రమాలు జరిగినా మేడం గారు ఉండేవారు. అట్లా మేడం గారి గురించి విన్నాను. తర్వాత గొల్లాపల్లి సుబ్రహ్మణ్య శర్మ గారు నాకు బాగా దగ్గర. అనేక సందర్భాల్లో మేము ఈ కవి సమ్మేళనాలకి ఇటు చిత్తూరుకి వెళ్ళాము, నెల్లూరుకి వెళ్ళాము, శ్రీకాళహస్తిలో దూర్జ శక్తి సమాఖ్య కార్యక్రమాలకి గొల్లాపల్లి వారు వచ్చేవారు. ఇదంతా కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ నుంచి మేమిద్దరం నడుచుకుంటూ పోయేవాళ్ళం. మాకు పండుగ లేవు, పండుగ లేదుగా వాళ్ళకి కాదు. చిన్నగా ఆ అన్నమయ్య సర్కిల్ కాడికి వెళ్ళి దాదాపు గంట సేపు సాహిత్యపరమైనటువంటి ఆయన గతంలో ఎక్కడికి వెళ్ళారు, నెక్స్ట్ వెళ్లాల్సిన సాహితీ సంస్థల ఆ పేరులో ఆ వివరాలని చెప్పేవారు. విజయవాడలో విజయవాడ పోదాం వస్తారా అని, తర్వాత మదనపల్లి కార్యక్రమాలు ఉన్నాయి అక్కడికి పోతామని. సార్ విజయవాడకి అయితే నేను రాలేదు సార్, మదనపల్లికి అయితే ప్రయత్నిస్తాను సార్. ఇలా వయస్సుతో నిమిత్తం లేకుండా ఆయన ఎక్కడ సాహితీ కార్యక్రమం ఉంటే అక్కడికి పరిగెట్టేవారు. అది చాలా గొప్ప విషయం. మరణం అనేది సహజం, నమ్మలేని నిజమే. కానీ ఆయన అంత గొప్పగా సాహిత్య సేవ చేయడం అనేది మనందరం మర్చిపోలేని విషయం. తర్వాత నాకు ప్రత్యేకించి నా గూడరేపు కవితా సంపుటికి, అట్లాగే గాయాల కవితా సంపుటిలోని కవితల్ని సమీక్షించి ఆయన వ్యాసం రాయడం, అది మాసపత్రికలో ముద్రణ కావడం, నిజంగా అది అలాగే ఫైల్ చేసి భద్రంగా పెట్టుకోవడం. ఆయన చనిపోయిన సంగతి తెలిసినప్పటి నుంచి నేను ఇద్దరు ముగ్గురికి ఫోన్లు చేసి అసలు ఏం జరిగింది, అంత బాగా నడక ఆయనకు ఉండేది. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు కూడా తీసుకునేవాడు. వయసు 79 సంవత్సరాలు పేపర్లో చూస్తే అప్పుడు అనిపించిన 79 సంవత్సరాల. తర్వాత అంతకుముందు వాళ్ళ అబ్బాయి చనిపోయిన విషయం కూడా చెప్పేవాడు, ఒక అబ్బాయి. దాంతో బాగా ఆయన మరణపడ్డారు. ఆయన చివరిగా నాతో మాట్లాడి చెప్పింది ఏంటంటే, మేము పీలేరు షిఫ్ట్ అయిపోతున్నాము, పీలేరు పోయిన తర్వాత మీకు కరెక్ట్ అడ్రస్ చెప్తాను, అప్పుడు అక్కడ కలుపుతామని. ఎందుకంటే మా రామంతరావు పోతాం పైన అట్లా చెప్పేవారు. చివరి దశలో పీలేరుకి చేరుకోవడం అనేది అది ఆయన అనుకున్న తీరు ప్రకారం జరిగింది. వారికి ఇద్దరికి మరొకసారి శ్రద్ధాంజలి చూస్తూ